హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మనకి 500కి పైగా వేకెన్సీస్తో ఈ భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ మనకి ఎగ్జామినేషన్ కూడా మన సొంత రాష్ట్రంలోనే కండక్ట్ చేయబోతున్నారు. అండ్ మీకు స్టార్టింగ్లోనే జాబ్లో చేరిన తర్వాత సాలరీ 80,000కి పైగానే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. చాలా తక్కువ టైం అయితే ఉంది జాబ్స్కి అప్లై చేయడానికి. కాబట్టి వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో చూసిన తర్వాత. సో మీకు ఇదే వీడియోలో అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే అడుగుతున్నాను, తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఒక వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, సో ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ మాత్రం మనకి ఎక్కువ టైం లేదు, 28 మే వరకు మాత్రమే టైం ఉంది. సో మీకు సెలక్షన్లో ఒకే ఒక సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అది కూడా మనకి మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. మీకు చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి ఎవరికైతే మాకు త్వరగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనే వాళ్ళు సో వీడియోని ఎండ్ వరకు చూసేసి వెంటనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను వీడియో ఎండింగ్లో, కాబట్టి ఎండ్ వరకు చూడండి. అయితే ఈ నోటిఫికేషన్ మనకి కోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి మనకి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అయినటువంటి మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చింది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఒకటే సింగిల్ సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ చేస్తారు. బైలింగ్వల్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మీకు ఎటువంటి నెగేటివ్ విధానం అయితే లేదు, అంటే మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ పెట్టుకోవచ్చు ఎటువంటి భయం లేకుండా. సో మీకు ఎగ్జామినేషన్లో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బికి సంబంధించి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. కేవలం 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సెక్షన్ ఏ అనేది అందరికీ కామన్గా ఉంటుందన్నమాట. అంటే సెక్షన్ ఏలో జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మీకు 20 క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. సెక్షన్ ఏలో 20 క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్. సెక్షన్ బిలో వచ్చేసి ఏంటి అంటే ఇందులో కూడా ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కే కాకుంటే సెక్షన్ బి అనేది ఏంటి అంటే మనకి టెక్నికల్ నాలెడ్జ్, మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు డీటెయిల్డ్ సిలబస్ అంతా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారంట. సో దీని తర్వాత డైరెక్ట్గా అభ్యర్థులను అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు 1:3 రేషియోలో. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎటువంటి మీకు స్కిల్ టెస్ట్లు, ఫిజికల్ టెస్ట్లు అలాంటివి ఏమీ ఉండవు. చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అవన్నీ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. సో ఇంటర్వ్యూ లేదు కాబట్టి మీకు కొంచెం హార్డ్ వర్క్ చేసి ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధిస్తే ఈ యొక్క ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ అయితే చేసేయచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే 28 మే కల్లా మీకు మినిమం ఏజ్ 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే, ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి. సో మనకి నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారంటే అసిస్టెంట్, ఫోర్మెన్, అలాగే టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అసిస్టెంట్ ఫోర్మెన్కి సంబంధించి 150 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టెక్నీషియన్స్కి సంబంధించి ఏమో 350 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఇక్కడ మనకి బేసిక్ పే అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మీకు చాలా అలవెన్సెస్ అయితే వస్తాయి. మనకి దాదాపుగా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. అంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి కేటగిరీకి వేకెన్సీ ఉంది. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఫోర్మెన్కి సంబంధించి వేకెన్సీస్కి మీకు బేసిక్ పేనే, ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. మీకు బేసిక్ పేనే 47,000 ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ అయితే యాడ్ అవుతాయి. మీకు అందరికీ తెలిసిందే. మనకి బేసిక్ పేతో పాటు ఏమేమి ఉంటాయి, ఇంకా డిఏ, హెచ్ఆర్ఏ, ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మీకు 80,000కి పైగానే సాలరీ తీసుకోవచ్చు.
టెక్నీషియన్స్ ఉద్యోగాలకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు పర్ డే అమౌంట్ అనేది ఇస్తారంట. సో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకి ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఇది మనకి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అనమాట, కోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. సిటిజన్స్ ఆఫ్ ఇండియా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ జాబ్స్కి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే అసిస్టెంట్ ఫోర్మెన్ వేకెన్సీస్కి మీరు 3 ఇయర్స్ డ్యూరేషన్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి. లేదంటే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అంటే మీరు ఇక్కడ డిప్లొమా చేసిన ఎలిజిబుల్, లేకుంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో బీటెక్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్కి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు 10th క్లాస్తో పాటు మీకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఐటీఐ కోర్స్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీకు ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. దాంతోపాటు ఎల్టీ పర్మిట్ అండర్ ఐఏ రూల్స్ ఫర్ మైన్స్ ఆర్ 440 to 550 వోల్ట్స్ మైనింగ్ పార్ట్స్కి సంబంధించి కాంపిటేటివ్ అథారిటీ నుంచి ఆ యొక్క సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసి ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇది మనకి ఎలిజిబిలిటీ. మీకు ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగాలకైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఆల్ ఇండియా పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ మీకు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. సో మనకి దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు అని ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు. ఇక మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లై లింక్ పైన క్లిక్ చేస్తే సో ఇలా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు లింక్ కూడా మన వెబ్సైట్లో ఇచ్చాను. అక్కడ మీరు అన్ని డీటెయిల్స్ తెలుగులో చదివిన తర్వాత ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర మీకు డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకుని అప్లై చేయండి. ఎక్కువ టైం లేదు కాబట్టి వీడియో చూసిన వెంటనే అప్లై చేయండి. ఇక్కడ మీకు అప్లై చేయడానికి రైట్ సైడ్లో రిజిస్టర్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది. దానిపైన ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది రిజిస్ట్రేషన్కి సంబంధించి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా చదివిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు. దాని తర్వాత నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం. తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్ అవన్నీ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఓటీపీస్ అనేవి వెరిఫై చేసుకోవాలి. అయిపోయిన తర్వాత రీవెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాగిన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈ జాబ్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంది. అలాగే మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు కనుక డిప్లొమా కానీ బీటెక్ కానీ ఐటీఐ పాస్ అయ్యి ఉండి మంచి జాబ్స్ కోసం చూసినట్లయితే మాత్రం తక్కువ కాంపిటీషన్తో మీరు ఇక్కడ జాబ్ అయితే కొట్టుకోవచ్చు. సో మీకు డీటెయిల్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పిన్ అండ్ కామెంట్లో ఇస్తాను. ఎక్కువ టైం లేదు కాబట్టి వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.